వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ బులెటిన్. శుభ్రపరించే దిశగా బీఆర్ఎస్ బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 3 గంటల పాటు జరిగిన బీఆర్ఎస్ లెజిస్లేచర్లు పార్టీ సమావేశంలో రైతు కష్టాలు, విద్యుత్ కొరత, నీటిపారుదల వైఫల్యాలు మరియు నెరవేరని సంక్షేమ పథకాలపై దృష్టి సారించి అధికారిక పేర్కొంటుందని కేసీఆర్ వ్యూహాన్ని ఆవిష్కరించారు. బుధవారం మార్చి 12 హైదరాబాద్లో రోజా మరియు నమాజ్ సమయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సహీ నమాజ్ ఉదయం 5 గంటల 5 నిమిషాలకు ముగుస్తుంది. ఇఫ్తార్ నమాజ్ సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకు ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ గతంలో తమ సేవల నుండి సస్పెండ్ చేసిన అనేక మంది బస్సు కండక్టర్లు తమ సేవలకు పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. సస్పెండ్ చేయబడిన కండక్టర్లు టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ స్వజనార్ కార్పొరేషన్ అనైతిక మరియు అవినీతి కార్యకలాపాలపై పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కేంద్ర మరియు రాష్ట్ర అధికారులు లేఖ రాశారు. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ RIMCలో జనవరి 2026 కాలానికి 8వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఏజెన్సీగా గుర్తించిన పాఠశాల విద్యాశాఖ జూన్ 1న ప్రవేశ పరీక్షలను నిర్వహించనుంది. భారత రాష్ట్ర సమితి BRS తన అవకాశాలలో గణనీయమైన మెరుగుదలను కనబడింది. రాష్ట్రంలో కొత్తగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంది. 87 సీట్లను గెలుచుకున్న అవకాశాన్ని 2023లో దాని మునుపటి 39 సీట్ల కంటే 123% గణనీయమైన పెరుగుదల అని ఒక ప్రముఖ ఏజెన్సీ నిర్వహించిన ఇటీవలి సర్వే ఫలితాలు చెబుతున్నాయి. తెలుగు మాధ్యమంలో మెయిన్ పరీక్షలు హాజరైన అభ్యర్థులు అన్యాయం జరిగిందని గ్రూప్ 1 సభ్యులు మంగళవారం ఆరోపించారు మరియు సమాచార పత్రాలను తిరిగి ముఖ్యాంశాలను రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పోలీసులు నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుండి 37 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జిల్లాలో వైరా పోలీసులు స్టేషన్ నందు మీడియా మాట్లాడుతూ పోలీసులు కమిషనర్ సాగర్ ASI ACP AAM రెహమాన్ దాదాపురంలోని అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించే అనుమానాస్పదంగా తిరుగుతున్న 4 వ్యక్తులను పట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాటి IT వ్యాఖ్యలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్లోని వివిధ పోలీసుల స్టేషన్లకు తన నమోదైన అన్ని కేసులలో నాయకుల సోపాన్ని కస్టమర్లకు బెయిల్ మంజూరైంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు శుక్రవారం జనసేన పార్టీ అభ్యర్థుల శాసనమండలి ఎన్నికల నామినేషన్కు దరఖాస్తు చేశారు. మార్చి 10న జరగనున్న ఎమ్మెల్యే కోడా నుంచి కౌన్సిలింగ్కు ఎన్నికయ్యారు. అధికారిక నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ NDA నాగబాబు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 9.